తెలుగుదేశం పార్టీకి సేవలు అందించిన ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం చేస్తా అని ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గ పరిశీలకులు ఎన్ఎండి ఫిరోజ్ అన్నారు. మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ సంస్థాగత ఎన్నికలపై తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి, మార్కాపురం నియోజకవర్గ స్థానిక సంస్థల పరిశీలకులు ఎన్ఎండి ఫిరోజ్ హాజరవడంతో వారికి మార్కాపురం నియోజకవర్గం నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ అని, సాధారణ కార్యకర్తలను రాష్ట్ర నాయకులుగా తీర్చిదిద్దే పరిశ్రమ తెలుగుదేశం పార్టీ అన్నారు. దేశంలో ఏ పార్టీకి లేనంత బలం తెలుగుదేశం పార్టీకి ఉందని, 1 కోటి మంది క్రియాశీలక కార్యకర్తలతో తెలుగుదేశం పార్టీ అగ్రస్థానంలో ఉందన్నారు. ఈరోజు నాకు మార్కాపూర్ అబ్జర్వర్గా దానికోసం నేను మార్కాపూర్ రామరెడ్డి అన్న దగ్గర వచ్చినాము. ఈరోజు మనకు వార్డ్ కమిటీలు కానీ, టౌన్ కమిటీలు కానీ, అట్లానే మన క్లస్టర్ కానీ, క్లస్టర్ కానీ అంతా మనకు చూడమన్నారు. దానికోసం రామరెడ్డి అన్న వాళ్ళంతా మనకు అందరూ ఇక్కడ చూస్తే ఏమంత సమస్య లేదు, అంతా క్లియర్ ఉంది. కమిటీలో అన్ని కేసెస్ కూడా 97% అయిపోయింది. ఇక్కడ మనకు ఏంటంటే వచ్చే స్థానిక సమస్యలు కానీ, స్థానిక ఎన్నికలు కానీ, నెక్స్ట్ మున్సిపల్ ఎలక్షన్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, ఈ ఎలక్షన్స్కి మొత్తం మన తెలుగుదేశం కార్యకర్తలు మంచిగా ప్రిపేర్ కావాలని, ఇంకా మనం గట్టిగా ముందుకు వెళ్ళాలని. ఎందుకంటే ఆల్రెడీ 1 ఇయర్ అయిపోయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుంచి 4 ఇయర్స్ మన తెలుగుదేశం క్యాడర్ని మనం ఎంత స్ట్రాంగ్ చేసుకోవాలని, దానికోసం మనం ఈ కమిటీలు వేసి ఇంకా తెలుగుదేశం పార్టీని స్ట్రాంగ్ చేసి ఇంకా వచ్చే ఏ ఎలక్షన్లో కానీ మనం, ఎందుకంటే ఇక్కడ మార్కాపురంలో చూస్తున్నాను నేను, ఇక్కడ తెలుగుదేశం క్యాడర్ చాలా స్ట్రాంగ్ ఉంది. ఇట్లానే మనం ముందుకు పోయి వచ్చే ఎన్నికల్లో అన్నీ ఏదన్నా కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, అట్లనే మనకు మున్సిపల్ ఎలక్షన్ కానీ, మనం అంతా ఇక్కడ తెలుగుదేశం జెండా రిప్రజెంటేటివ్ని కోరుకుంటూ, అట్లనే ఇక్కడ కొన్ని మైనార్టీ సమస్యలు కూడా చెప్పినారు, అన్నగారు చెప్పారు. ఖచ్చితంగా అది కూడా మినిస్టర్ గారి దగ్గర తీసుకువెళ్ళి ఖచ్చితంగా ఏ సమస్య అయినా కానీ ఖచ్చితంగా తీర్స్తామని కోరుకుంటూ జై హింద్, జై తెలుగుదేశం.